గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నారాయణ్ గారు, టీజీ భరత్ గారు, నేను, అదేవిధంగా 5 ఐఏఎస్ అధికారులు మేము వెళ్ళాం. మా ప్రధాన లక్ష్యం రికార్డ్ని స్ట్రెయిటన్ చేయాలి. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, కనీసం వాళ్ళతో మాట్లాడకుండా ఏకపక్షంగా ఒప్పందాలు రద్దు చేసి అవినీతి ఆరోపణలు చేసి ఆ సింగపూర్ కంపెనీని పంపించేశారు. ట్రాన్స్పరెన్సీలో సింగపూర్ దేశం టాప్ 5 కంట్రీస్లో ఉంటుందండి. అవినీతి అనే పదం అక్కడ ఉండదు, ఆ డిక్షనరీలో ఉండదు. ఇన్వెస్టిగేషన్ అనేది కూడా వాళ్ళకి ఉండదు ఆ డిక్షనరీలో. అలాంటి దేశం పైన కావాలని అవినీతి ముద్ర వేసడానికి ప్రయత్నించారు. వాళ్ళు చాలా బాధపడ్డారు. దీనివల్ల నష్టపోయింది ఆంధ్ర రాష్ట్రం కాదు, భారతదేశం నష్టపోయింది. మన రెప్యుటేషన్ పోయింది. అందుకే రికార్డ్ స్ట్రెయిటన్ చేసేదానికి మేమందరం కలిసికట్టుకు వెళ్ళాం. సింగపూర్ ప్రెసిడెంట్ షణ్ముగరత్నం గారిని ఏకంగా కలిసాం. సీనియర్ మినిస్టర్ లీ హెసన్ లాంగ్ గారిని కూడా మేము కలిసాం. మినిస్టర్ ఆఫ్ మ్యాన్ పవర్ టాన్ సీ లెంగ్, హోమ్ మినిస్టర్ షణ్ముగం గారిని, ఎంఓఎస్ దినేష్ వాసుదాస్ గారిని కూడా మేము కలుస్తాం జరిగింది. 4 రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు 26 1-on-1 మీటింగ్లు పెట్టుకున్నారు.